మెయిన్‌గా అస్తమా ఉన్న పేషెంట్స్ వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మరియు ఒమేగా 3 యాసిడ్ ఫుడ్స్, మెగ్నీషియం ఇలాంటి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే పప్పులు గానీ, ఆకుకూరలు గానీ, నార్మల్‌గా రైస్, చపాతీ, నార్మల్ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. కానీ ఫ్రూట్స్ విషయానికొచ్చేసరికి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వీట్‌నెస్ ఫ్రూట్స్ సంబంధించిన ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు. అంటే ఎక్కువగా అరటిపండు తినడం గానీ, యాపిల్ తినడం కానీ, సపోటా తినడం కానీ, మ్యాంగో, సీతాఫల్, అంగుర్లు, డేట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి నంజు, తెంబడ ఎక్కువగా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేయడమే చాలా వరకి బెటర్. అలా అని మొత్తం అవాయిడ్ చేస్తే మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం లిటిల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే గువా తీసుకోవడం గానీ, పపాయ తీసుకోవడం గానీ, అవగాడో తీసుకోవడం గానీ, మస్క్ మెలన్ తీసుకోవడం గానీ, ఇలాంటివి రేర్ ఫ్రూట్స్ మనము తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మనకి అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపదు కాబట్టి మనము ఇట్లాంటి సిట్రస్ ఫ్రూట్స్ చేసుకోవచ్చు.